ఉగ్రవాదం ఇది ఏ ఒక్క దేశానికో చెందిన సమస్య కాదు. ప్రపంచం ముందున్న పెను సవాల్. ఏ దేశమైనా ఉగ్రవాదం లేకుండా చేయాలని ఆలోచిస్తుంది. ఒక్క దేశం మాత్రం ఉగ్రవాదానికి ప్రోత్సాహకర వాతావరణం సృష్టిస్తోంది. లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ముష్కర మూకల్ని పావుగా వాడుకుంటోంది. ఆ దేశమే మన దాయాది పాకిస్తాన్. అక్కడే పాలకుల వైఖరితో యావత్ దేశమే ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా మారింది. కుప్పలు తెప్పలుగా విస్తరించిన ముష్కర మూకలు భారత్ను దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. కశ్మీర్లో అలజడులు మొదలు ఇతర ప్రాంతాల్లో పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలనే కుట్రలకు తెగబడుతున్నాయి. మన భూభాగంపై జరిగిన ప్రతి దాడి వెనుక పాక్ హస్తం ఉందనేది స్పష్టం. మొత్తంగా ఉగ్రవాద స్థావరాలకు పాక్ కేంద్ర బిందువుగా మారిపోయింది. అదెలా? ఈ కథను చూస్తే మరింత వివరంగా అర్థమవుతుంది. ఉగ్రవాదులతో మాకే సంబంధం లేదు. భారత్ చేసేవన్నీ అసత్య ఆరోపణలు. దాడి జరిగినప్పుడల్లా మమ్మల్నే నిందిస్తున్నారు. కశ్మీర్లో ఉరీ ఘటనపై పాకిస్తాన్ చెబుతున్న సమాధానం ఇది. ఈ ఒక్క దాడి మాత్రమే కాదు, ఎలాంటి విధ్వంసం జరిగినా ఆ దేశం చెప్పే మాటలివే. ఉగ్రవాదమంటేనే తమకు తెలియదు అంటూ, ఉగ్రవాదుల్నే ఎప్పుడూ చూడలేదన్నట్లు చెప్పడం వారి సాధారణంగా మారిపోయింది. అవి చాలవన్నట్లు ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని పైపై మాటలు చెబుతూ ఉంటుంది. నిజానికి పాకిస్తాన్లో జరుగుతుందేంటి? భారత్ భూభాగంలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు పాక్ గడ్డపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రపంచంలోనే కరడుగట్టిన ఉగ్రవాదులు బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటూ భారత్కు వ్యతిరేకంగా ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు. కుట్రల్లో పాలు పంచుకుంటున్నారు. ఏ కోణంలో చూసినా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు స్వర్గధామంగా మారిందనే సంగతి కాదనలేని సత్యం. పుట్టగొడుగుల్లా పదుల సంఖ్యలో పుట్టుకొచ్చిన ఉగ్రవాదుల సంస్థలకు ఆ దేశమే పుట్టినిల్లు. ఈ ముష్కర మోకలన్నింటి లక్ష్యం ఒక్కటే: భారత్లో విధ్వంసం సృష్టించడం. కశ్మీర్లో అలజడుల ద్వారా అస్థిరత అగ్గిరాజేయడమే. అందుకు ఐఎస్ఐ సహకారం లభిస్తుందనేది బహిరంగ రహస్యమే. పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి, 26/11 ముంబై దాడులు, ఇతర మారణహోమాలు చూసినా దాడి మూలాలు పాకిస్తాన్లోనే. సరిహద్దుల్లో చొరబాట్ల నుంచి మొదలుపెడితే ప్రతి విధ్వంసం వెనుక పాక్ కుట్రే. వ్యూహరచన అక్కడి నుంచే సాగుతోంది. ప్రేరేపిత విధానాలతో, పచ్చని సిరులతో విలసిల్లాల్సిన పల్లెసీమలు ఉగ్రవాద స్థావరాలతో అరాచక శక్తులకు ఆనవాళ్లుగా మారుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక బాధలతో నిస్పృహతో ఉన్న యువతను రెచ్చగొడుతున్న విద్రోహ శక్తులు హింసా మార్గం వైపు నడిపిస్తున్నాయి. నిరక్షరాస్యులైన యువకుల మెదళ్లలో విషాన్ని నింపి ఫలానా వాళ్లు శత్రువులు అనే భావం కలిగిస్తున్నారు. రక్తపాతంలో అమాయకుల్ని సమిధులుగా చేస్తున్నారు. సెల్ఫోన్ల కంటే అత్యంత సులభంగా లభించే మారణాయుధాలతో వందలు, వేల మంది ప్రాణాలు బలిగొంటున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశం అనేందుకు పదుల సంఖ్యలో ఉగ్రవాద సంస్థలే నిదర్శనం. ఏకంగా ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి ముష్కర మూకల కార్యకలాపాలు పాకిస్తాన్ను ఏకంగా టెర్రరిస్తానుగా మార్చేశాయి. ఏళ్లుగా భారత్ను అస్థిరపరచడమే లక్ష్యంగా పాక్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రవాదుల కుటిల యత్నాలు ప్రస్తుతం కశ్మీర్లోని ఉరీ దాడితో మరోసారి నిరూపితమయ్యాయి. పాకిస్తాన్ దాదాపు 1980 నుంచి, అంటే 3 దశాబ్దాలుగా ఉగ్రవాదుల సంరక్షణ కేంద్రంగా విరాజిల్లుతున్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. లో హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ సంస్థతో పాక్లో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగ్రవాద సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. రష్యా, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో పుట్టుకొచ్చింది. ఇదే మూలాలతో 1985లో ఏర్పాటైన హర్కత్ ఉల్ ముజాహిదీన్ 1989లో కశ్మీర్లో అడుగుపెట్టింది. 9/11 దాడుల తర్వాత అమెరికా నిషేధాజ్ఞలతో మరోసారి తెరపైకి వచ్చింది. కశ్మీర్లో అలజడులు సృష్టించడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన మరో ఉగ్రమోక హిజ్బుల్ ముజాహిదీన్. కశ్మీరీ వేర్పాటువాద సంస్థగా గుర్తింపు పొందిన ఈ ఉగ్రవాద సంస్థను 1989లో మహమ్మద్ అసహన్ దర్ స్థాపించాడు. పాకిస్తాన్ అనుకూల సిద్ధాంతం కలవారికి శిక్షణ, ఆర్థిక వనరులు అందిస్తోంది దాయాది నిఘా సంస్థే. ఈ హిజ్బుల్ ముజాహిదీన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ అలజడులు రేపుతోంది.
అలాంటి రక్తపిశాచి కమాండర్గా పనిచేస్తున్న బుర్హాన్ వానీని సైన్యం మట్టుబెట్టడం వల్లనే కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం మొదలైంది. ప్రస్తుతం సుప్రీం కమాండర్గా ఉన్న సయ్యద్ సలావుద్దీన్ పాక్లో అత్యంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కశ్మీర్నే ఉగ్రవాద స్థావరంగా మారుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాడు. దక్షిణాసియాలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ 1985లో జమాతుద్దవాతో ఇతర సంస్థల నుంచి 1990లో లష్కరే తొయిబాగా రూపాంతరం చెందింది. హఫీజ్ సయీద్, అబ్దుల్లా అజం, జాఫర్ ఇక్బాల్లు ఆఫ్ఘనిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ ఆర్థిక అండదండలతో స్థాపించారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని ముర్దికే కేంద్రంగా నడిచే ఈ సంస్థ 2001లో పార్లమెంటుపై దాడికి పాల్పడింది. భారత ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటి చట్టసభలపైనే దాడికి తెగబడింది. 2008లో ముంబైలో దాడులకు తెగబడ్డం ద్వారా ఏకంగా దేశంపై యుద్ధం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్లో కలిపివేసే లక్ష్యంతో పనిచేస్తున్న లష్కరే తొయిబా పాక్ ఆక్రమిత కశ్మీర్లో విస్తృతంగా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటోంది. దక్షిణాసియాలో ముస్లిం రాజ్య ఏర్పాటు లక్ష్యంతో విధ్వంసాలకు తెరలేపుతోంది. భారత్ సహా అమెరికా, ఇంగ్లాండ్, ఐరోపా సమాఖ్య సహా అనేక దేశాల నిషేధిత జాబితాలో ఉంది. పాకిస్తాన్లోనూ ఈ సంస్థపై నిషేధం ఉన్న ఆపరేషన్స్ కమాండర్, ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహమాన్ లఖ్వీ సహా ఇతర నేతలు అక్కడ స్వేచ్ఛగా విహరిస్తున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో ఉగ్రవాదమూక జైషే మహమ్మద్. 1999లో ఏర్పాటైన ఈ ఉగ్రవాద సంస్థ కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలనే ప్రధాన లక్ష్యంతో విధ్వంసాలకు తెగబడుతోంది. జమ్మూ కశ్మీర్లో చొరబాట్లు ప్రేరేపించడం, భారత సైనికుల్ని హతమార్చడం సహా దాడులకు పాల్పడుతోంది. పఠాన్కోట్ సహా ప్రస్తుత ఉరీ ఘటనలో జైషే మహమ్మద్దే కీలక పాత్ర పోషించినట్లు ఆధారాల ద్వారా బయటపడింది. ఈ జైషే మహమ్మద్ స్థాపించింది మసూద్ అజార్. ఉగ్ర కార్యకలాపాలపై అరెస్టైన అతన్ని విడిపించుకునేందుకు 1995లో ఉగ్రవాదులు విదేశీ పర్యాటకుల్ని కిడ్నాప్ చేశారు. అయినా భారత్ అందుకు అంగీకరించలేదు. 1999లో ఖాట్మండులో ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అజార్ను విడుదల చేయాల్సి వచ్చింది. అలా 1999లో జైలు నుంచి విడుదలైన తర్వాత మసూద్ జైషే మహమ్మద్ను ఏర్పాటు చేసి ఉగ్ర కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. జైలు నుంచి బయటకొచ్చే సమయంలో లష్కరే తొయిబాలో ఉన్న అజార్ 2000లో జైషే మహమ్మద్ ఏర్పాటు చేశాడు. అనతి కాలంలోనే క్రూరత్వంలో జైషే కశ్మీరీ ఉగ్రవాద సంస్థల్ని దాటేసింది. లోయలో రక్తపుటేర్లు పారించింది. భారత్కే పరిమితం కాకుండా అమెరికా సహా వివిధ దేశాల్లోని దాడుల్లోనూ జైషే మహమ్మద్ హస్తం బయటపడింది. 2002లో ఆ ఉగ్రవాద సంస్థపై పాక్లో నిషేధం విధించారు. అయినప్పటికీ చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్లో బహిరంగ సభల్లో పాల్గొంటూ భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన్ను అరెస్టు చేసినా బయట తిరగడమే పాక్ ఉగ్రవాద ప్రోత్సాహక విధానాలకు నిదర్శనం. పాకిస్తాన్కు చెందిన హర్కతుల్ అన్సర్ 1993లో ఏర్పడింది. కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించింది. ఫజ్లుర్ రెహమాన్ ఖలీల్ నేతృత్వంలోని ఈ సంస్థ భారత్ భద్రతా దళాలు పౌరులపై దాడులకు తెగబడ్డం ద్వారా అశాంతి రాజేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నారుల్ కేంద్రంగా పనిచేస్తున్న అల్ ఉమర్ ముజాహిదీన్ 1989లో ఏర్పాటైంది. ముస్తాక్ అహ్మద్ జర్గార్ ఆధ్వర్యంలో పౌరులు, భద్రతా సిబ్బందిపై దాడులకు పాల్పడుతోంది. బలవంతపు వసూళ్లు, దోపిడీలు సైతం చేస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఇక తెహ్రిక్ ఉల్ ముజాహిదీన్ 1990లో యూనస్ ఖాన్ ఏర్పాటు చేసిన ఈ ఉగ్ర సంస్థ లక్ష్యం కూడా కశ్మీర్ను పాకిస్తాన్లో కలిపివేయడమే. షేక్ జమీలుర్ రెహమాన్ ఆధ్వర్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ముజఫరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఉగ్రమోకకు లష్కరే తోయిబాతోనూ దగ్గర సంబంధాలున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి వేరుపడిన మొదటి చీలిక వర్గం జమైతుల్ ముజాహిదీన్. 1990లో ఏర్పాటైన ఈ ఉగ్ర సంస్థ హింసను ప్రేరేపిస్తోంది. మగవారు మాత్రమే కాదు, మహిళలు సైతం వారి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. పూర్తిగా మహిళలతో కూడిన ఉగ్రవాద సంస్థే దఖ్తరన్-ఈ-మిల్లత్. కశ్మీర్లో ఇస్లామిక్ చట్టాలు స్థాపించేందుకు జిహాదీ ఉద్యమాన్ని విస్తరించే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. పాకిస్తాన్ అనుకూలవాది ఆసియా అంద్రాబీ 1987లో స్థాపించారు. తాలిబన్లు అల్-ఖైదాకు అనుసంధాన శక్తిగా మారిన హక్కానీ గ్రూప్ అయితే అమెరికాకే కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దాయాది దేశంలో వజీరిస్తాన్ కేంద్రంగానే నెత్తుటేర్లు పారించింది. ఇవి ప్రధానమైన ఉగ్రవాద సంస్థలు మాత్రమే. మరెన్నో బయటి ప్రపంచానికి తెలియకుండా హింసకు తెగబడుతున్నాయి.
భారత్ లక్ష్యంగా ఇతర ఉగ్రమూకలకు సహకారమందిస్తున్నాయి. ఇన్ని ఉగ్రవాద సంస్థలు పాక్ కేంద్రంగా పనిచేస్తున్నా తమకు తెలియదని వాదించడం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లే. ఉగ్రవాదంతో తమకెలాంటి సంబంధాలు లేవని పాకిస్తాన్ పాలకులు వితండవాదం చేస్తున్నా ఎప్పటికప్పుడు వారి బండారం బయటపడుతూనే ఉంది. ఒసామా బిన్ లాడెన్ను స్వయంగా పాక్ గడ్డపైనే అమెరికా సైన్యం మట్టుబెట్టడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పాక్ పాలకులు ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ తమ దేశం ఉగ్రవాదులకు అవసరమైన శిక్షణ ఇచ్చినట్లు అంగీకరించారు. హఫీజు సయీద్, లఖ్మీ, లాడెన్ మొదట తమ హీరోలుగా ఉన్నారని, ఆ తర్వాతే విలన్లుగా మారారని వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. పాముకు పాలు పోస్తే చివరకు వారినే కాటువేసినట్లు పాకిస్తాన్ ఇదే ఉగ్రవాదంతో కోలుకోలేని దెబ్బతింది. ప్రపంచం మొత్తం అభివృద్ధి కోసం ఆరాటపడుతుంటే ఆ దేశం మాత్రం ఉగ్రవాదంతో అల్లాడిపోతోంది. నెత్తుటేర్లు పారుతున్నాయి. ఎప్పుడు ఉగ్రమూకలు మానవ బాంబులై విధ్వంసాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి పాక్లో నెలకొంది. ఛాందసవాదంతో పెషావర్ సైనిక పాఠశాలపై దాడికి తెగబడి అన్యం పుణ్యం ఎరుగుని చిన్నారుల్ని బలి తీసుకున్నారు. ఇలా పాకిస్తాన్ ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా వర్ధిల్లుతోంది. కాని తమకేం తెలియదంటూ బుకాయిస్తూనే ఉంది.